ప్రస్తుత మినిస్టర్ని రెచ్చగొట్టి రచ్చ చేసుకున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రివర్యులు ఇసుక డంపును మాయం చేశారని ఆరోపించి కవ్వించి కష్టాలను కొని తెచ్చుకున్నారు. తనపై ఆరోపణలు చేసిన మాజీ మంత్రిని వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్న ఆ మినిస్టర్ నిఘా పెట్టడంతో తీగ లాగితే డొంకంతా కదిలినట్లు గతంలో చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటిగా బయటపడడంతో లబో దిబోమంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆ మంత్రి అనుచరులు కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేలా చక్రం తిప్పారు. సహకార సంఘాల్లో జరిగిన అవినీతిని నిగ్గు తేల్చారు. అనుచరుల పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు చేయడంతో ఇప్పుడు ఆ మాజీ మంత్రి లబో దిబోమంటున్నారు. మంత్రిని కదిలించి ఆ మాజీ మినిస్టర్ కంపు చేసుకున్నారా? చేసిన తప్పులన్నీ బయటకు రావడంతో ఆత్మరక్షణలో పడ్డారా? రాజకీయంగా ఇది తనకు నష్టమేనని ఆందోళన చెందుతున్నారా? ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గం, ఏంటి వారి వ్యవహారాలు? వాజ్ ది స్టోరీ? ఎంచబోతే మంచమంతా కంతలే అంటారు. తెలంగాణలో ఓ మంత్రి తప్పులను వెతకబోయిన బీఆర్ఎస్ మాజీ మినిస్టర్ చిక్కుల్లో పడ్డారు. తన తప్పులు బయటపడేలా చేసుకున్నారు. తప్పులెన్నువారు తమ తప్పులు ఎరగరు అన్నట్టుగా ఉంది మాజీ మంత్రి వ్యవహారం. ధర్మపురి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రస్తుత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మధ్య ఇసుక, మట్టి, భూ కబ్జాలు, సహకార సంఘాల్లో అవినీతి వంటి అంశాల్లో జరుగుతున్న మాటల యుద్ధంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గత ఎన్నికల్లో ఇద్దరు ప్రత్యర్థులు. ఓటమి తర్వాత 2.5 సంవత్సరాలు మౌనంగా ఉన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మెల్లగా స్వరం పెంచుతున్నారు. అధికార పార్టీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించి రచ్చ చేస్తున్నారు. అయితే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మోపిన అభియోగాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇస్తున్న క్రమంలో ధర్మపురి రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. ఆపరేషన్ కొప్పుల ఈశ్వర్ చేపట్టిన మంత్రి లక్ష్మణ్ బీఆర్ఎస్ క్యాడర్ను కకావికలం చేస్తున్నాయి. ఇద్దరి మధ్య ఇసుక, మట్టి, ధాన్యం అంశాలపై పరస్పర ఆరోపణలతో పొలిటికల్ హీట్ పీక్స్కి చేరింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దూకుడు రాజకీయాలతోనే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ టార్గెట్ చేస్తున్నారని వినిపిస్తోంది. ధర్మపురి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి లక్ష్మణ్ బీఆర్ఎస్ పాలనలో కొన్ని సహకార సంఘాల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించారు. ఇది మాజీ మంత్రి ఈశ్వర్కు మంట పుట్టించింది. పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. ఇటీవల కొప్పుల ఈశ్వర్ అనుచరులపై మంత్రి గట్టి నిఘా పెట్టారు. ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి శివారులో 73 ఎకరాల ప్రభుత్వ భూమి బీఆర్ఎస్ హయాంలో కబ్జాకు గురైందన్న ఆరోపణలు ఉన్నాయి. మంత్రికి ఇది ఆయుధంలా మారింది. దీంతో మంత్రి లక్ష్మణ్ ఆదేశాలతో విచారణ అధికారులు సర్కార్ భూముల ఆక్రమణ నిజమేనని నిగ్గు తేల్చారు. కబ్జా భూమిని స్వాధీనం చేసుకోవడంతో బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. ఈశ్వర్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనుచరులు చేసిన భూదందా బయటపడటంతో అటు బీఆర్ఎస్తో పాటు ఇటు కొప్పుల పరువు గోదావరి నదిలో కలిసినట్టయింది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటులోనూ గెలవలేదు. దీంతో కొంతకాలం మౌనం పాటించిన ఈశ్వర్ ఇక మెల్లగా ధర్మపురిలో పర్యటిస్తూ మంత్రి లక్ష్మణ్పై స్వరం పెంచుతున్నారు. ఇటీవల ధర్మపురి స్థానంలో 30 లక్షల విలువైన ఇసుక డంపు మాయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హస్తం ఉందంటూ కొప్పుల ఈశ్వర్ చేసిన ఆరోపణలు రచ్చకు కారణమయ్యాయి. అయితే ఈ అభియోగాలను నిరూపించాలని ఇసుక డంపులో 100 రూపాయలు తిన్నట్టు నిరూపించినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ లక్ష్మణ్ విసిరిన సవాలుతో రాజకీయాలు వేడెక్కాయి. దీంతో ధర్మపురిలో ఇద్దరి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇటీవల మాజీ మంత్రి కొప్పుల అనుచరులు పేకాటలో పట్టుబడ్డారు. దీని వెనుక మంత్రి లక్ష్మణ్ హస్తం ఉందని ఈశ్వర్ అనుమానిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు చెప్పుకొని దందాలకు పాల్పడిన వారిని మినిస్టర్ లక్ష్మణ్ టార్గెట్ చేసే పనిలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. ధర్మపురిలో ఇసుక డంపు మాయమైందన్న కొప్పుల ఈశ్వర్ ఆరోపణలు రాజకీయ రచ్చకు కారణమవుతోంది. ఇలా మంత్రి ఈశ్వర్తో పాటు బీఆర్ఎస్ నేతలను అన్ని వైపులా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ టైట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతుంటే ఏమీ చేయలేకపోతున్నామన్న ఆవేదన కొప్పుల ఈశ్వర్లో కనిపిస్తోంది. ఇవన్నీ తనకు రాజకీయంగా నష్టమేనన్న టెన్షన్ మాజీ మంత్రిలో ఉంది. అందుకే చెరపకురా చెడేవు అంటారు. మరి భవిష్యత్తులో ఈశ్వర్ టార్గెట్గా అడ్లూరి లక్ష్మణ్ ఇంకేం చేస్తారో చూడాలి.